ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, సర్వశక్తి గల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకో తండ్రి. ఈ ఉదయకాలమున నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనములను చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయన్ను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. మనము చదివిన వాక్య భాగములో పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు వచ్చి యేసు ప్రభు దగ్గర సూచనలను అడగటం చూస్తున్నాం. ఒక సూచన చేయమని అడిగే కార్యములు చూస్తున్నాం. ప్రభు వారితో చాలా తేటగా చెప్పుచున్నాడు, మీకు ఏ సూచనలు లేవు, యోనా జీవితంలో జరిగినది తప్పక, అనగా ఆయన మరణ పునరుద్ధానాన్ని మాత్రమే వారికి సూచనగా ఇవ్వనై ఉన్నాడు అన్నది ఆయన వారికి బయలుపరిచే కార్యం మనం చూడగలం. ఈ దినము విశ్వాసులైన వారు ఎంతమంది ఇలాంటి స్థితిలో ఉన్నామో పరీక్షించుకోవాలి. ప్రభు నాకు ఇది చేస్తేనే, ఈ అద్భుతము చేస్తేనే ఇది నేను నమ్మగలను, ఈ సూచన నాకు కావాలి అనే స్థితిలో ఎంతమంది విశ్వాసులము ఉన్నాము అని పరీక్షించుకునే సమయం ఇది. ప్రభు నీ కోసం అనేక కార్యములను చేసి ఉన్నాడు. నువ్వు చూస్తూ ఉన్నావు. ఆయనను విశ్వసించలేని స్థితిలో ఉన్నవారిగా ఉన్నట్లయితేనే ఇలాంటి ప్రశ్నలను దేవునికి ముందు ఆయనను పరీక్షించేదానికి ఆయనలో లోపములను కనుగొనేదానికి ప్రయత్నించే కార్యములను చేస్తూ ఉంటాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు సూచనలు అడగకు. నీకోసమే యోనా యొక్క సూచన ఉంచబడినది. నీకోసమే ఆయన మరణమును అనుభవించినాడు. 3వ దినమున పునరుద్ధానుడుగా లేచినాడు నిన్ను విడిపించాలని, నీ జీవితమును మార్చాలని. అంతకన్నా గొప్ప కార్యము మరి ఒకటి లేదు. ఎందుకంటే నీవు మరణించి నరకానికి వెళ్ళవలసిన వ్యక్తిగా ఉన్నావు. మరణము నిన్ను ఆవరించిన స్థితిలో, మరణము నిన్ను కౌగలించుకున్న స్థితిలో నిన్ను ఆయన బయటకు తీసినాడు. పాప మరణం నుండి విడిపించినాడు, లేవనెత్తినాడు, నీ జీవితాన్ని మార్చినాడు, నిన్ను ఆశీర్వదించి తనతో పాటు తన రాజ్యములో నీవు ఉండినట్లుగా నీ కోసము తన జీవమునిచ్చి విడుదలను సిద్ధపరిచినాడు. ఆయన నీకోసము ఎందుకు ఇలాగూ తను తాను అర్పించుకోవాలి? ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమించినాడు. నేను నా చేతులతో చేసిన, నా స్వహస్తములతో చేసిన మానవుడు నశించి నరకానికి పోవటానికి ఎంత మాత్రము నేను సమ్మతించనని చెప్పిన ప్రభు, ఎంత మాత్రము ఇది నేను అంగీకరించలేనని చెప్పిన ప్రభు, నీవు నేను నశించి నరకానికి పోకుండా నన్ను విడిపించేదాని కోసం నీవు ఇంకా అనుమానముతో ప్రభు ఇది చేస్తేనే విశ్వసిస్తాను, ప్రభు నాకు ఇది చేయాలి, ఇది చేస్తేనే నమ్ముతాను అన్న రీతిగా జీవిస్తుంటే నా వైపు చూడు, నేను నీకోసం ఎంత గొప్ప కార్యం చేసినా, నీకోసం నా ప్రాణం నిచ్చున్నాను, మరణంను గెలిచి లేచినాను, నిన్ను విడిపించాలని ఇంతగా నేను ప్రయాసపడితే ఇంకా నీవు సూచనలు అడుగుచున్నావా అని నిన్ను చూసి ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ కోసము సమస్తమును చేసిన ప్రభుని ఇంకా ప్రశ్నించే వ్యక్తిగా, అనుమానించే వ్యక్తిగా, శోధించే వ్యక్తిగా నీవు ఉన్నావా? లేక ఆయన స్వరమునకు లోబడి ప్రభువా నీ చిత్తమును చేసేదానికి, నీ ఉద్దేశములను నా జీవితములో సంపూర్ణము చేసేదానికి నేను నన్ను అప్పగించుకుంటాను, సందేహించను, సందేహము లేకుండా నీ వైపు చూస్తానని దేవుని వైపు చూస్తావా? నీవు దేవుని కార్యములు నీ జీవితంలో అనుభవించగలవు. సూచనలు అడిగే అనుభవంలో, అనుమానాలతో నింపబడిన అనుభవంలో, సందేహిస్తున్న జీవితమును
కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యంలో నువ్వెంతగా ప్రయత్నించడం చూడలేవు, దేవుని చిత్తాన్ని అనుభవించలేవు. దేవుని యొక్క ఉద్దేశములు నీ జీవితంలో సంపూర్ణము చేయబడవు. అయితే నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని, నిన్ను నీవు దేవుని యొక్క కృపకు అప్పగించుకుంటూ సహాయము చేయమని ఆయన యొద్ద వేడుకున్నట్లయితే ప్రభువు ప్రేమామయుడు, ఆయన నిన్ను విడిపించేవాడు, నీకు విడుదల ఇచ్చేవాడు. నా కుమారుడు నా వైపు చూస్తున్నాడు, నా యందు విశ్వాసము కలిగి ఉన్నాడు కనుక అతనిని విడిపించి అతని కోసము నేను మరణించినాననేది విశ్వసించిన దాన్ని బట్టి తన జీవితాన్ని మార్చి ఆశీర్వదిస్తారని, నీ జీవితంలో అనేకమైన మేళ్లను, అనేకమైన ఆశీర్వాదకరమైన కార్యములను చేయను ప్రభు ఉద్దేశించున్నాడు. ఈ ఉదయకాలమున సందేహించక, ఆయనను ప్రశ్నించక, ఆయనను విశ్వసించుము, లోబడుము, గొప్ప కార్యములను నీ జీవితంలో అనుభవించుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ కృపగలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ ప్రేమతో, నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని వేడుకుంటున్నాం. మా జీవితంలో నీ ఉద్దేశములను ఎరిగేదానికి, నీ వైపు చూసేదానికి దేవా మేము నాయన ఎన్నటికి సిద్ధముగా ఉండే ఆ జీవితాన్ని దయచి సందేహంలో వద్దు నాయన. ఇక్కడ నాయన ఎలాగైతే పరిశీలు సద్దశీలు సూచనలు అడిగి నిన్ను అనుమానించినారో, నిన్ను శోధించినారో, అలాంటి శోధించే స్థితిలో నేను ఉండకున్నట్లుగా నా జీవితాన్ని మార్చు. నీతో ఉన్న శిష్యుడు తోమా ఎలాగైతే నేను ఆయన గాయంలో వేలు పెడితేనే ఆయన నమ్ముతానని నాడు, అలాంటి జీవితము నాలో మాలో లేకుండా నీ వైపు చూసేదానికి మాకు సహాయం చేయమని, నీ కృపను సంపాదించుకునేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.